బామ్మ మాట బంగారు బాట అంటుంటారు కదా పెద్దలు. సో మనం మనీ బామ్మ గారితో అయితే ఉన్నాము. అసలు బామ్మని చూస్తుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే తన మాటలైనా తను చెప్పే విధానమైనా జెన్సీ కిడ్స్కి అయితే చాలా అవసరము. సో తనతో అయితే మాట్లాడదాము. నమస్తే బామ్మ. నమస్తే అమ్మ, శుభాశీస్సులు. థ్యాంక్ యూ. మీరు ఈ ఏజ్లో కూడా ఇంత యాక్టివ్గా ఎలా ఉన్నారు అసలు? అంటే మనం తినే ఫుడ్ నేను ఎప్పుడు నాకు 73 ఏళ్ళు అంటే నా చిన్నప్పుడు నేను ఎలా అంటే ఫుడ్ తిన్నానో ఎలా ఉన్నానో దాన్ని బట్టే ఇప్పటిదాకా నేను లాక్కొచ్చేసాను. కొంచెం మాకు కూడా చెప్పొచ్చు కదా ఫుడ్ ఏందో. మేము మీరు తినరు దంపుడు బియ్యం తింటారా మీరు ఇప్పుడు? తినరు. కందిపప్పు తింటారా? పిజ్జాలు బర్గర్లు తింటారు. దాంట్లో ఉండే ఫుడ్లో మీకు ఏముంటాయి అంత? మరి శక్తినిచ్చే పదార్థాలు మీరు తింటల్లా, బయట దొరికే పదార్థాలు తింటున్నారు. మేమేంటి ఇంత ఇప్పుడు కూడా వెళ్ళి వండుకుని తింటాం. మరి అలాంటివన్నీ తిని నెయ్యి ఆ రోజుల్లో పాడి పంట వాటిలో వచ్చేటటువంటి పాడిలో వచ్చేటటువంటి నెయ్యి పెరుగు ఇవన్నీ కమ్మగా తిని అప్పటి నుంచి వచ్చినటువంటి ఈ బలాన్ని ఇప్పటిదాకా లాక్కొస్తున్నామండి. మీరు ఖచ్చితంగా సెంచరీ చేస్తారండి. మీ నోటు వాక్కున అలాగే సెంచరీ కొట్టాను అనుకోండి, ఇంకొక 100 సినిమాలు చేసుకుంటాను. ఇప్పటివరకు ఎన్ని సినిమాలలో నటించారు? ఇప్పుడు దాకా ఒక 180 దాకా చేసి ఉండానమ్మా. 180 వరకు చేశాను. ఇంకా డబుల్ సెంచరీ అయిపోతుంది. అదే అవును. ఇప్పటి వరకు మీరు చేసిన సినిమాలలో ది బెస్ట్ మంచి సినిమా చేశానని ఏది అనిపించింది? నాకు సారంగపాణి జాతకంలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను, అది చాలా బాగుంటుంది. అలాగే ఈ స్కై మూవీలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్, అది మీరు చూసుంటారు. ఆ క్యారెక్టర్ కూడా ఒక సోది చెప్పే లాంటి క్యారెక్టర్, కానీ అది కూడా కామెడీగా ఉంటుంది. ఆ చెప్పే అతనికి కామెడీగా చెప్పడం. మీరు స్క్రీన్ మీద కనిపిస్తే చాలు. సినిమా అంతా ఒక రకంగా ఉంటే నా కామెడీ మాత్రం ఒక చిన్న బిట్ ఉన్నా కూడా అది చూసేకే ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి అందరూ చూడండి. ఖచ్చితంగా చూస్తాం. మీకోసమైనా మేము సినిమా చూసినా కాల్ చేయండి. మీ యాక్టివ్నెస్ చూస్తుంటే సుమా గారితో మీరు డాన్స్ కూడా చేశారు, వైరల్ వయ్యారి అనుకుంటా. అసలు ఆమె గ్రేస్ మీ గ్రేస్ అక్కడ ఈక్వల్ అయిపోయింది. అప్పుడు ఏమనిపించింది సుమా గారితో మీరు అలా డాన్స్ చేసినప్పుడు? అది యాక్చువల్గా నేను జూనియర్ అనే సినిమాలో నేను యాక్ట్ చేయటం జరిగింది. దానికోసం వెళ్ళాను. ఆవిడ డ్యాన్స్ చేయమనగానే నాకు అసలు డ్యాన్స్ అంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా మేము స్కూల్లో నేర్చుకున్నాం, కాలేజీలో చేసాం. తర్వాత నేను స్కూల్ పెట్టి పిల్లలకు నేర్పించేదాన్ని. ఇది కొద్దిగా నాలో ఉంది. అది ఆవిడ చెయ్యమనగానే ఉత్సాహం ఉరకలు వేసింది. అంతే, ఇంక వెళ్ళిపోయి అది అసలు నేను యాక్చువల్గా అంతకుముందు ఎలా చేసింది అనేది చూడలే. నాకు వచ్చినటువంటి మూడ్లో ఆ పాటకు తగ్గట్టుగా నేను అలా యాక్ట్ చేయటం జరిగింది. టీచర్ కాబట్టి ఈ గైడెన్స్ అంతా ఇస్తున్నారు కొంచెం అలా. ఈ జనరేషన్ పిల్లలు అసలు మీ జనరేషన్ ఒక 3 తరాలు చూస్తుంటారు కదా. ఈ 5 తరాలు. ఓ మై గాడ్. మరి ఇప్పుడు మా మనవాళ్ళు ముని మనవాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాను కదా. మా ముని మనవరాలతో నేను చిన్న చిన్న బిట్స్ ఇవి చేసి రీల్స్ చేస్తాను, ఇన్స్టాలో పెడుతుంటాను. మరి జనరేషన్ వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే ఏం చెప్తారమ్మా? ఏం చెప్తానంటే, ముందు మీరు బయట ఫుడ్ తినకుండా ఇంట్లో ఫుడ్ వండుకుని తినండి. చక్కగా మీరు వెళ్ళిన తర్వాత మీ ఫ్యామిలీ వండే ఫుడ్ని తినండి, లేదా మీకు చేతనట్టు వండుకు తినండి. అంతేగాని బజార్లో దొరికే ప్రతిదీ తిని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఎక్కువ కాలం బతకాలి అంటే చక్కగా వండిన ఫుడ్ ఇంట్లో చేసుకుని తినండి. థ్యాంక్ యూ సో మచ్ బామ్మ. థ్యాంక్ యూ సో మచ్.